Hi guys, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్. మార్నింగ్ నుండి ఏం చేసాము అనేది వ్లాగ్లో అయితే చూసేద్దాము. అండ్ వంటలు కూడా ఏం చేశాను అనేది చూపిస్తాను ఇందులో ప్రసాదంగా. ఎర్లీ మార్నింగ్ లేస్తూనే ఫ్రెష్ అయ్యి తర్వాత ఇడ్లీ అనేది పెడుతున్నాను. మిన్ను ఉన్నాడు కదా, ప్రసాదం అయ్యేంత వరకు లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇడ్లీతో స్టార్ట్ చేశాను మార్నింగ్. ఇదైతే మా చిన్న బుడ్డి ఇడ్లీ. మేము ముగ్గురమే కదా ఉండేది అని చెప్పి చిన్న తీసుకున్నాము. పెద్దది కూడా ఉంది కానీ అది ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది ఎవ్రీ టైం అని. ఇది చిన్నది ఈజీగా క్లీనింగ్ అవుతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. తర్వాత వాము టీ పెట్టేశాను. వాముతో జస్ట్ నార్మల్గా వాటర్లో వేసేసి బాయిల్ చేస్తాను. జీరా కూడా వేస్తాను ఇందులో. మిన్ను చాలా ఇష్టంగా తాగుతాడు దీన్ని. తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. దీంతోనే మ్యాంగో రైస్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. మొన్న ఉగాదికి లెమన్ రైస్ చేశాను, అందుకు ఈసారి మ్యాంగో రైస్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం ఉగాది రోజే మ్యాంగో రైస్ చేసి ఉండాల్సింది, మర్చిపోయాను. ఇంకా దీనికి మ్యాంగో పప్పు అండ్ మ్యాంగో రైస్ చేద్దాంలే ఈ పండగకి అని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేసా. మ్యాంగో పప్పు చేస్తున్నప్పుడు నేను ఒక టిప్ చెప్తాను, చూసేయండి. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను. యూజ్ ఉంటేనే కింద పెట్టుకుంటాను, లేకపోతే పైన పెట్టేస్తాను. రైస్ కుక్కర్ గలీజ్గా కనిపించకుండా నీట్గా ఉండటానికి. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతేనే నీట్గా పెట్టుకోగలము. అలాగే వంటింట్లోకి రావాలి అంటే వంటిల్లు నీట్గా ఉండాలి. అప్పుడే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా వర్క్ చేసుకోవడానికి. నేను ఇదైతే గట్టిగా నమ్ముతాను. ఏ రోజైతే వంటిల్లు నీట్గా లేదో ఆ రోజు నాకు వంటింట్లోకి వచ్చి వంట చేయాలంటే ఏదో ఇబ్బందిగా ఉండిపోతుంది. అందుకు నేను ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను వంటిల్లు అయితే. ఇంకా నార్మల్ హాల్ అంటారా, మామూలే, పిల్లోడు ఉన్నాడు కాబట్టి, బాబు ఉన్నాడు కదా, ఇంకా గలీజ్ చేస్తూనే ఉంటాడు. ఏంది నాన్న? వాము టీ కావాలా నీకు? వాటర్ గ్లాస్. తాగలే కదా లేచినప్పటి నుండి వాటర్. తాగినాడా? కూటిపోయినాడు. ఇది కూటిపోయి పట్టుకోండి గుళ్ళు కూటిపోయి. ముందు కొంచెం నేను రాగా పెట్టాను, ఎందుకంటే మిన్ను అక్కడ వాము టీ అడుగుతున్నాడు. చాలా ఇష్టంగా తాగుతాడు. అందుకు ఇంకా అడుగుతున్నది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను అలా పెట్టేశాను. ఇడ్లీ స్మెల్ వస్తుందంట. అదేదో కుక్కర్ చూసాడో, ఇడ్లీ కుక్కర్ చూసి అడుగుతున్నాడో, లేకపోతే నార్మల్గా స్మెల్ వచ్చిందో తెలియలేదు. అమ్మ ఇడ్లీ చేస్తున్నావు కదా అని అడుగుతున్నాడు. నేను అట్లా వస్తుందిరా ఇడ్లీ స్మెల్ అని నేను అంటున్నాను. వాళ్ళ నాన్నకు తెలియదు నేను ఇడ్లీ చేస్తున్నది. నిజమైన బుజ్జి ఇడ్లీ చేస్తున్నావు అని వాళ్ళ నాన్న షాక్ అవుతున్నాడు మిన్ను అడిగింది విని. ఒక్కొక్కసారి పిల్లలు భలే ఇదిగా అంటారు కదా, వాళ్ళ టాలెంట్ ముందర మనం కొంచెం తక్కువే అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి. నిజమో కాదో మీరే చెప్పండి, మీ పిల్లలు కూడా ఇంతేనా? మేము ముగ్గురం ఇంకా టీ తాగటం అయితే కంప్లీట్ చేసాము. మిన్నుకి చిన్న కప్లో అండ్ మా ఇద్దరికి పెద్ద కప్లో. వీడియో అయితే మిస్ అయింది. ఈసారి మిన్ను ఎప్పుడైనా ఇష్టంగా తాగేది వీడియో ఉంటే పెడతాను. బూరెలు చేయటానికి నేను శనగబాలు వేస్తున్నాను. ఇక్కడ కుక్కర్లో 1 కప్ తీసుకుంటున్నాను. కొలతలు అనేది చెప్తాను నేను ఇక్కడ. 1 కప్పు శనగబాళ్ళకి 1 కప్పు రైస్, తర్వాత 3/4 కప్పు ఇవి మినపప్పు తీసుకోవాలి. మినపప్పు రైస్ ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే పూర్ణం మిగిలిన కూడా మిన్ను తింటాడు, అది మేమైనా తినొచ్చు అని చెప్పి నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు శనగబాళ్ళకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక 4 to 5 విజిల్స్ అనేది రానిచ్చుకోవాలి. నేను ఇక్కడ శనగబాళ్ళు నైట్ నానబెట్టలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం గీ కూడా వేసుకుంటే పొంగు రాకుండా ఉంటుంది. ఇది ఇంకో టిప్. కొంతమంది ఇది మిక్సీకి వేస్తారు. మిక్సీకి అవసరం లేకుండా మంచిగా విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా స్మాష్ చేసుకుంటే నీట్గా మెత్తగా అయిపోతుంది. మిక్సీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర పప్పు గుత్తి ఉన్న పప్పు గుత్తితో అయినా ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 1.5 కప్ బ్యాళ్ళు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ బెల్లం తీసుకోవాలి. నీట్గా దంచుకున్నది కానీ తురిమినది కానీ వేసుకోవాలి 1.5 కప్పు. తర్వాత ఇక్కడ హ్యాండ్ స్మాషర్ ఉంది కదా, అది
నీట్గా దాంతో మనం స్మాష్ చేసినామంటేనా ఆ వేడికి ఈజీగా కరిగిపోతుంది. లేదా కొద్దిసేపు అలా వదిలిపెట్టి మళ్ళీ వచ్చి కలిదిప్పితే అలా అడుగంటకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ వేడికి కరిగిపోతుంది. అది ఎలా అయినా చేసుకోవచ్చు మన టైంని బట్టి. ఒక 4 to 5 ఇలాచీస్ నీట్గా దంచుకొని దాంట్లోకి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా అదైనా వేసుకోవచ్చు. పూర్ణం కూల్ అయ్యేలోపు నేను ఇక్కడ సైడ్ బై సైడ్ పానకం కూడా చేస్తున్నాను. ఇది natureis.eco పేజ్ నుండి తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి. ప్లాస్టిక్ యూజ్ చేయలేదు వాళ్ళు, బ్యాంబూ హస్క్, రైస్ హస్క్ వీటిని యూజ్ చేసి చేశారు. చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ యూనిక్గా కూడా ఉన్నాయి అన్ని ఐటమ్స్. ఇక్కడ 1 కప్ బెల్లంకి 2 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ఎవరైనా పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం తక్కువ వస్తుందేమో అని ఇంకొంచెం యాడ్ చేశాను బెల్లం అయితే మాత్రం. అవును, ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, చెప్పాను ఆల్రెడీ. బూరెలు చేస్తున్నాను ప్రజెంట్ అయితే. మామూలుగా భక్షాలు చేసుకుంటారు, భక్షాలు అంత నీట్గా రావని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నాను బూరెలు. ఇక్కడ నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్నవి మిక్సీకి వేస్తున్నాను. ఫస్ట్ మినపప్పు వేసుకుంటాను, అది చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇది బియ్యం అనేది కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి, అప్పుడు క్రంచీగా వస్తుంది. మినపప్పు అయితే అయిపోయింది మిక్సీకి వేయటము, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు రైస్ అయితే మిక్సీకి వేస్తున్నాను సపరేట్గా. ఇక 2 వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటరీగా కూడా ఉండకూడదు, దోశ పిండిలాగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, లేకపోతే లోపల పూర్ణం అనేది ఉంటుంది కదా, అది ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం తిక్కుగున్నా పర్లేదు, మరీ తిక్కుగుంటే ఏమవుతుందంటే ఆయిల్లో ఫ్రై అవ్వదు అది బూరె అనేది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో సోడా పొడి కొంచెం, తర్వాత షుగర్ కొంచెం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఎందుకంటే మనం పైనది కొంచెం స్వీట్గా ఉండటానికి మనం షుగర్ వేసుకుంటాము. మరీ ఎక్కువ షుగర్ కూడా వేసుకోకూడదు, కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లోపల తీపు మళ్ళీ బయట తీపు అంటే అంత తినాలనిపించదు. మిక్స్ చేసుకొని మనం పిండి అంతా రెడీగా పెట్టుకొని ఉండాలి. అంతలోపు మనకి పూర్ణం అనేది చల్లగా అయిపోతుంది. చల్లగా అవ్వకుంటే ఏమవుతుందంటే పూర్ణము వాటరీగా ఉంటుంది, అప్పుడు ఉండలు అనేది రావు రౌండ్గా. ఆయిల్ వేసుకొని ఇంకా హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ హీట్ అవుతే ఇలా వచ్చేస్తుంది ఈజీగా పైనకి, లేకపోతే లోపలే ఉండిపోతుంది. ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను, అప్పుడు హీట్ అవ్వలేదు, ఇంకా ఇప్పుడు హీట్ అయింది. ఇలా నీట్గా రౌండ్స్ చేసుకొని ఇంకా ఆ పిండిలోకి వేసుకున్న తర్వాత ఇలా ఉండలు వేసేసుకోవడమే బూరెలు. మనం ఎక్కువ తిప్పుతూ ఉండకూడదు, ఫస్ట్ కొద్దిసేపు కాలనివ్వాలి, లేకపోతే పిండి అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కాలిన తర్వాత నేను ఇలా ఇంకొక స్పూన్ సాయంతో ఇలా సైడ్కి ఇచ్చేస్తున్నాను. బూరెలు అయితే రెడీ అయ్యాయి, ఇలా వచ్చాయి ఫైనల్గా అయితే. ఇక్కడ మ్యాంగో పప్పు చేస్తున్నాను. 1 కప్ బ్యాళ్ళకి ఒక 6 to 7 ఎండుమిర్చి, 1 టమాటో, 1 ఆనియన్, చింతపండు ఆప్షనల్, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో ఉంటుంది కాబట్టి పులుపుకి, కానీ కొంచెం అయితే వేసాను. ఇంకా 1 కప్కి 3 cups ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ మ్యాంగో వేయను, ఒక 4 విజిల్స్ అలా వచ్చిన తర్వాత తీసి మళ్ళీ మ్యాంగో వేస్తాను. ఎందుకంటే మ్యాంగో వేసామంటే ముందే పప్పు అనేది ఉడకదు, అందుకు నేను ఆ మ్యాంగో అయితే వేయను. ఇంకా మెయిన్వైల్ నేను రసంకి కూడా పెట్టాను పక్కనే. రసంకి కావాల్సిన ములక్కాడలు అయితే బాయిల్ చేశాను. నెక్స్ట్ ఇంకా టమాటో వేసి బాయిల్ చేసి రసం కూడా చేసేస్తాను బ్యాక్ టు బ్యాక్. నేను ఇక్కడ రసం అయితే చూపించట్లేదు, ఎందుకంటే ముందు వ్లాగ్లో ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి నేను ఇంకా రసం చూపించలేదు. కానీ ఈరోజు అయితే రసం చాలా టేస్టీగా వచ్చింది. పప్పుకి అండ్ తర్వాత మ్యాంగో పులిహోరకి కావాల్సినట్లు తురుముకుంటున్నాను. హాఫ్ వచ్చేసి మ్యాంగో పులిహోరకి తురుముతాను, ఇంకో హాఫ్ పప్పుకి పెట్టుకుంటాను. హాఫ్ మాత్రమే పీల్ తీస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మ్యాంగో రైస్లోకి తురుముకోవాలి కాబట్టి. ఇంకా పీల్ తీయకుండా ఇంకొక హాఫ్ పప్పులోకి పెడతాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది పీల్ తీయకుంటేనే పప్పులోకి. ఎంతమందికి మ్యాంగో పప్పు అంటే ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. ఇంతకుముందు తెలియక నేను పచ్చిమిర్చితో చేస్తాను నిన్న ఈ మ్యాంగో పప్పుని, అది కూడా టేస్ట్ బాగుంటుండింది. తర్వాత ఎండుమిర్చితో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా మ్యాంగో పప్పులోకి అండ్
మ్యాంగో రైస్లోకి తురుముకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. గ్యాస్ అయిపోయిన తర్వాత పప్పు కుక్కర్ ఓపెన్ చేసేసి కొంచెం స్మాష్ చేయండి పప్పుని. తర్వాత మ్యాంగో వేయండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మ్యాంగోతో స్మాష్ చేసామంటే మ్యాంగో క్రంచీ అనేది తెలియదు మనకి. అందులో మ్యాంగో మనకి తగులుతూ ఉంటేనే నోట్లో టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి అనిపించింది, అందుకు ఇంకొన్ని వాటర్ వేసాను ఇక్కడ. ఇప్పుడైతే మ్యాంగో రైస్ చేస్తున్నాను. కొంతమంది మ్యాంగో పులిహోర అని కూడా అంటారు. ఇప్పుడు కావాల్సినవి అన్నీ వేసేసుకొని పోపు దినుసులు, మీరు పోపు దినుసుల కంటే ముందు గ్రౌండ్నట్స్ వేసుకొని బాగా వేయించుకోండి. నేను అదనేది ముందే వేయటం మిస్ అయ్యాను, అందుకే తర్వాత వేసాను. ఎందుకంటే పోపు దినుసులు మాడిపోతాయి. తర్వాత ఆనియన్ వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను. నీట్గా సాటే చేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మ్యాంగో అనేది వేసుకొని ఇంకా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మ్యాంగో వేస్తున్నాను. నేను పొడవుగానే తురుముకున్నాను, ఎందుకంటే అది పంటికి తగులుతూ ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నగా తురుముకుంటే ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతుంది, అంత టేస్టీగా అనిపించదు. సో ఇంకా అది రైస్లోకి వేసేసుకుని నీట్గా మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ గరిటెతోనే మిక్స్ చేశాను వేడిగా ఉందని, బట్ కుదరలేదు, అది మిక్స్ అవ్వట్లేదు నీట్గా. అందుకు మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇది కాదులే పంచాయతీ తెగేది కాదని చెప్పి ఇంకా హ్యాండ్ పెట్టేసి హ్యాండ్తో మిక్స్ చేశాను. పెళ్ళి కాకముందు ఇలా వేడిగా పట్టుకోవాలంటేనే భయం అయ్యేది. ఇప్పుడు ఇంకా మదర్ అయిన తర్వాత అలాంటి భయాలు ఏం లేకుండా పోయాయి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదు, ఎందుకంటే మా తినుడు కారం ఉంటే అని చెప్పి నేను వేయలేదు. తర్వాత ఆయిల్లో సాటే చేసి మళ్ళీ దీంట్లో మిక్స్ చేసుకున్నాను పచ్చిమిర్చి. ఒకవేళ వేసేటప్పుడు పోపు దినుసులు ఆనియన్తో పాటు వేసేసుకోండి. ఎవరైనా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ, లేకపోతే రెండు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పు చేశాను కదా, అవి ఎనుపుతున్నప్పుడు కొన్ని మ్యాంగో పీసెస్ అనేవి పక్కకు తీసి ఎనిపాను. ఎందుకంటే కొన్ని దాంట్లో ఎనిపేటప్పుడు కలిసిపోతాయి, అంతా కలిసిపోతే టేస్ట్ బాగుండదు అని చెప్పి కొన్ని పక్కకు తీసి ఎనిపేసి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ మిక్స్ చేశాను మ్యాంగో అనేది. ఫైనల్లీ అయితే పప్పు రెడీ. ఇంకా పోపు వేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకున్నాను. ఇలా పోపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి, అప్పుడు ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఎందుకు ఎప్పుడు పప్పే చేస్తుంటాం అంటే, ఎందుకంటే నేను చేసే పప్పు టేస్టీగా ఉంటుంది, మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది కాబట్టి. ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది, పోపు పెట్టేసుకున్నాను. ఇంకా ప్రసాదంకి పెసరపప్పు తర్వాత పానకం అనేది వేసుకుంటున్నాను ఇక్కడ. మొత్తానికైతే అన్నం పప్పు రసం ఈరోజు ఫ్రై చేయలేదు, ఇంకా చాలే అని చెప్పాడు తేజ, ఎక్కువ వద్దుల ఐటమ్స్ అని చెప్పి ఇంకా పాపడ్ వేయించి పెట్టాను. తర్వాత ఇంకా మ్యాంగో రైస్, మినపప్పు, పానకం ఇవైతే కంప్లీట్ అయిపోయింది. జై శ్రీరామ్. అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడే రీల్ కోసమని తీసుకున్నాను ఈ వీడియో, బట్ రీల్లో పోస్ట్ చేయలేకపోయాను. పూజ అయిపోయిన తర్వాత తినేసి మేము ఈవినింగ్ షాపింగ్ వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మీరు ఇంత దూరం నా వీడియో చూసారంటేనా, మీకు ఎక్కడో ఒక చోట నా వీడియో అనేది నచ్చినట్లుంటేనే ఇంత దూరం చూస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఏవైనా నేను వీడియో షేర్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.